నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం, ఇంద్రజిత్ చేసినటువంటి శరబంధాన్ని అసలు ఎట్లా తప్పించుకున్నాడు? ఋషులు విడిపించలేరు, దేవతలు విడిపించలేరు, గంధర్వులు విడిపించలేరు. ఇంద్రజిత్ వెళ్ళి చేసినటువంటి ఇంత గొప్ప ప్రయత్నం, ఇంత గొప్ప శరబంధం అసలు ఏ మాయ చేశాడు? ఎట్లా బయటికి వచ్చాడు? మళ్ళీ ఎట్లా యుద్ధం చేస్తున్నాడు? ఇప్పటికీ నాకు అది అర్థం కాని విషయం. కాబట్టి మాయలనే దాటిపోయినటువంటి రాముడు ఏ క్షణంలో ఏదైనా చేయగలడు. కానీ ఇప్పటికీ ఆయన అంగీకరించలేని విషయం ఏమిటంటే, రాముడు ధర్మం తప్పడం. ధర్మం తప్పకపోవడం అన్నమాట తనకి కాలం అనుకూలంగా ఉన్నంత కాలం ధర్మం తప్పకుండా ఉండడం కూడా గొప్పే. అది కూడా చిన్న విషయం కాదు. అన్ని విషయాలు అనుకూలించినన్నాళ్ళు ధర్మం పాటించడం కూడా గొప్పే నా దృష్టిలో. ఎందుకంటే ధర్మమునందు అనురక్తి ఉంటే కదూ కాలం కలిసి వచ్చినప్పుడు ధర్మం పాటించడం. దానికన్నా పై స్థాయి కాలం కలిసి రానప్పుడు కూడా ధర్మాన్ని పాటించడం. అది కౌసల్య చెప్పింది. యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవశార్దూల ధర్మస్వామభిరక్షతు. ప్రాణములకే ప్రమాదం వచ్చిందన్నంత ఆపత్కాలంలో కూడా ధర్మాన్ని పాటించడం చాలా చాలా కష్టం. ఎందుకంటే ఇంకా ప్రాణమే పోతుంది అన్నప్పుడు కూడా నేను ధర్మం తప్పను అనాలంటే ధర్మం మీద అంత నమ్మకం ఉండాలి. ధర్మం ఏమైనా ఎదురుగుండా వచ్చి నువ్వు ఇంత పాటిస్తున్నావు కాబట్టి నేను కాపాడతానని చెప్తుందా? ఏం చెప్పదు. కాబట్టే లక్ష్మణస్వామి అంతటి వాడు ఒక సందర్భంలో ఓ మాట అన్నాడు, నువ్వు నమ్మిన ధర్మం నిన్నేం కాపాడిందని అడిగాడు. అంటే ధర్మం మీద అంత నమ్మకం ఉండాలి. అంత నమ్మకం ఉన్నవాళ్ళు ఇద్దరు కనపడతారు. అనుష్ఠానము చేత, గురువుల యొక్క ప్రబోధం చేత అటువంటి బుద్ధి కలిగి అనుష్ఠించినటువంటి వాడిగా, నరుడిగా రాముడు కనపడతాడు. బ్రహ్మగారి వరం చేత ఆపత్కాలమునందు కూడా ధర్మమునందు బుద్ధి వైదొలగకుండా ధర్మాన్ని అనుష్ఠించగలిగిన ప్రజ్ఞావంతుడుగా విభీషణుడు కనపడతాడు. రాముడు విభీషణుడు ఒకే చోట ఉండడం రాముడి యొక్క పక్షానికి ధర్మదేవత యొక్క అనుగ్రహం ఎంత విపరీతంగా ఉంటుంది అనడానికి ఆస్కారం ఇస్తుంది. అటువంటి వాళ్ళు ఒక్కడు రావణాసురుడి దగ్గర లేకపోవడం ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో రావణుడు ఉన్నాడో తేలికగా ఊహించవచ్చు. కాబట్టి మీరు నగరాన్ని జాగ్రత్తగా కాపాడండి అంటాడు రావణాసురుడు తన భృత్యులతోటి. ఎందరో వీరులైన రాక్షసులు ఇప్పటికే మరణించారు. ఆ పైన పుత్రశోకంతో ఇక ఆయనకి అంతకన్నా మాట్లాడడానికి అవకాశం కలగలేదు. అంతకన్నా మాట్లాడడానికి ఆయనకి మనసు కూడా అనురక్తము కాలేదు. ఎందుకంటే మనసుని శోకము పీడించేస్తోంది, లోపలంతా చింత.